హలో అండి. వెల్కమ్ టు శ్రీ జ్యోతి కలెక్షన్స్ నూజివీడు. నిన్నైతే మచిలీపట్నం అయితే వెళ్ళాను జ్యువెలరీ పర్పస్ వలన. ఈవినింగ్ టైం ఫ్రీ అయిన తర్వాత మా నాన్నగారితో కలిసి పార్క్ అయితే వచ్చాము పిల్లల్ని తీసుకుని. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మా పిల్లలైతే గేమ్స్ సెక్షన్‌లో బాగా ఎంజాయ్ చేశారండి. మీరు చూస్తున్నారు కదా. నా చిన్నప్పుడు 8థ్ క్లాస్‌లో అయితే ఫస్ట్ టైం వచ్చానండి పార్క్‌కి. తర్వాత స్టడీస్ వలన అంత బాగా వెళ్ళేవాళ్ళం కాదు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉయ్యాల చూసారా ఎలా ఊగుతున్నారో. తర్వాత గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి మేము బర్డ్స్ దగ్గరికైతే వచ్చాము. రకరకాల బర్డ్స్, పావురాలు, కుందేళ్ళు, సిల్కీ కోళ్ళు, ఇంకా మేము ఫిష్‌లు చూడటానికైతే వెళ్ళలేదు. టైం అయిపోతుంది కదా ఇంటికెళ్ళిపోదామని చెప్పి. అలా చూసుకుంటూ వస్తున్నామండి. టుమారో సండే కాబట్టి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా పార్క్‌లో మనకు తెలిసిందే. ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. సరే లేట్ అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నామండి. మా పిల్లలు బాయ్ కూడా చెప్తున్నారు. బాయ్. థ్యాంక్ యూ. హలో అండి. వెల్కమ్ టు శ్రీ జ్యోతి కలెక్షన్స్ నూజివీడు. నిన్నైతే మచిలీపట్నం అయితే వెళ్ళాను జ్యువెలరీ పర్పస్ వలన. ఈవినింగ్ టైం ఫ్రీ అయిన తర్వాత మా నాన్నగారితో కలిసి పార్క్ అయితే వచ్చాము పిల్లల్ని తీసుకుని. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మా పిల్లలైతే గేమ్స్ సెక్షన్‌లో బాగా ఎంజాయ్ చేశారండి. మీరు చూస్తున్నారు కదా. నా చిన్నప్పుడు 8థ్ క్లాస్‌లో అయితే ఫస్ట్ టైం వచ్చానండి పార్క్‌కి. తర్వాత స్టడీస్ వలన అంత బాగా వెళ్ళేవాళ్ళం కాదు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉయ్యాల చూసారా ఎలా ఊగుతున్నారో. తర్వాత గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి మేము బర్డ్స్ దగ్గరికైతే వచ్చాము. రకరకాల బర్డ్స్, పావురాలు, కుందేళ్ళు, సిల్కీ కోళ్ళు, ఇంకా మేము ఫిష్‌లు చూడటానికైతే వెళ్ళలేదు. టైం అయిపోతుంది కదా ఇంటికెళ్ళిపోదామని చెప్పి. అలా చూసుకుంటూ వస్తున్నామండి. టుమారో సండే కాబట్టి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా పార్క్‌లో మనకు తెలిసిందే. ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. సరే లేట్ అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నామండి. మా పిల్లలు బాయ్ కూడా చెప్తున్నారు. బాయ్. థ్యాంక్ యూ.